టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్కు టీపీసీసీ అధ్యక్ష పదవి రావాలని టీపీసీసీ ప్రచార కమిటీ కో-కన్వీనర్ వజీర్ ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం రోజు కిల్లమైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా వజీర్ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు కైవసం చేసుకోవాలంటే మధుయాష్కి గౌడ్కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రకాల అర్హతలున్న మధుయాష్కి ఆ పదవి ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొమ్మ బాబు, అంతటి శ్రీనివాస్ గౌడ్, నారగోని సంతోష్ కుమార్, డొంకలి శ్రీనివాస్ గౌడ్, రాజు గౌడ్, సాయి కుమార్, రాజు, కొమ్ము యాదగిరి తదితరులు పాల్గొన్నారు. కొత్తపేటలో ఉన్నటువంటి కిలా మైసమ్మ ఆలయానికి వెళ్ళి మా మిత్రులతో సహా అందరం కూడా అక్కడికి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొనడం జరిగింది. నేను ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఉన్నటువంటి ప్రచార కమిటీ కో-కన్వీనర్గా, మరి ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మధుయాష్కి గౌడ్ గారికి పీసీసీ అధ్యక్ష పదవి రావాలని చెప్పేసి ఈరోజు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యాలతో ఉండాలని, మంచి వర్షాలు పడి పంట పొలాలన్నీ కూడా రైతులకు చేతికి అందాలి, వాళ్ళందరూ కూడా మంచి జీవితాలలో వారు ఆనందంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ, రేపు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు పార్టీ మరి బలోపేతానికి మరి ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మధుయాష్కి గౌడ్ గారికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే రేపు గ్రేటర్ హైదరాబాద్లో మనం కార్పొరేటర్లను ఎక్కువ శాతం గెలిపించుకొని మేయర్ సీటు కైవసం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి అధిష్టానానికి నేను సవినీయంగా గౌరవంగా తెలియజేస్తుంది ఏంటంటే, ప్రభుత్వానికి రేపు గ్రేటర్ చాలా అవసరం కాబట్టి గ్రేటర్ ఎన్నికల్లో మనము మేయర్ సీట్ కైవసం చేసుకుంటే బాగుంటుంది. దానికి అనుకూలంగానే ఇప్పుడే ప్రణాళిక ప్రకారంగా ముందుకెళ్ళాలి. ఈరోజు ఉన్నటువంటి మరి జాతీయ పార్టీగా బీజేపీ కూడా ఇక్కడ గ్రేటర్లో చాలా వరకు 40 సీట్లతో ఉన్నారు కాబట్టి రేపు పోటాపోటీగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రేటర్ ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న మధుయాష్కి గౌడ్ గారికి ఇస్తే రేపు ఇక్కడ ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా మనం ఎమ్మెల్యే సీట్లు కోల్పోవడం జరిగింది. ఎమ్మెల్యేలో కూడా బలోపేతం అయ్యడానికి అవకాశం ఉంటుంది. పార్టీ చాలా బలోపేతం అవడానికి ఇది ఒక మంచి సువర్ణ అవకాశంగా భావిస్తూ మరి వారు పీసీసీ అధ్యక్ష పదవి మరి వస్తే బాగుంటుందని చెప్పేసి అమ్మవారిని కూడా ఈరోజు కోరుకొని ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో అన్ని పథకాలు అమల్లోకి వచ్చి ప్రజలకు అందరికీ కూడా అందుబాటులోకి రావాలని, మరి అదేవిధంగా సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు ముందుకు తీసుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంకా చురుకుదనంతో ఆయన మంచి ఆరోగ్యంతో ప్రజలకు ఇంకా మంచి సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటూ వారికి కూడా సవినీయంగా గౌరవంగా కోరుకుంటుంది ఏంటంటే పీసీసీ అధ్యక్ష పదవి బీసీ సామాజిక వర్గానికి చెందిన మధుయాష్కి గౌడ్ గారికి ఇస్తే మరి సామాజిక వర్గం బీసీ నాయకులంతా బీసీ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడతాడని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని మరొకసారి మీరు ఆలోచించి మధుయాష్కి గౌడ్ గారికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తాను. జై కాంగ్రెస్.